హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఈశ్వర్ లెర్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్ఈడి. అంతకంటే ముందు టాపిక్ లో వెళ్లే ముందు మన కింద బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్, అండ్ లైక్ షేర్ చేయండి. అండ్ ఫ్యూ అప్డేట్స్ కోసం మన ఫాలోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ వీఆర్ గోయింగ్ టు అవర్ టాపిక్. టుడేస్ టాపిక్ ఈస్ ఎల్ఈడి. అసలు ఎల్ఈడి అంటే ఏంటి, అసలు ఎల్ఈడిలో ఏముంటాయి కాంపోనెంట్స్, ఎల్ఈడి ఎలా కోడ్ చేయాలి. మనకు ఒక ఫ్రీ టూల్ కూడా ఉంటది కోడింగ్ చేయడానికి. పర్టికులర్ గా ఆడినో నుంచి చెప్తున్నా కాబట్టి అదొక ఆడినోనే కావాలి. ప్రాక్టికల్ గా చేయాలనుకుంటే వీ కెన్ డూ ఇస్ నాట్ ప్రాక్టికల్ గా కాకుండా కూడా మనము ల్యాప్టాప్ లోనో ఎనీ డెస్క్ టాప్ లో కూడా చేయొచ్చు. వీ హ్యావ్ ఎ వన్ యాప్, వన్ వెబ్సైట్ వీ హ్యావ్, సో దట్ వీ కెన్ కోడ్ ఇన్ దట్ వెబ్సైట్. సో వీఆర్ డెప్త్ ఇన్ టు ద అవర్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ఎల్ఈడి? యాక్చువల్ ఎల్ఈడి అంటే ఏంటి? ఎల్ఈడి ఫుల్ ఫామ్ అందరికి తెలిసే ఉంటది. ఎల్ఈడి అని అడగగానే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్తారు. వాట్ ఈస్ దట్ ఎల్ఈడి యాక్చువల్లీ? ఇట్ ఈస్ అ సెమీకండక్టర్ డివైస్ దట్ ఎమిట్స్ లైట్స్ వెన్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. మీన్స్ ఏదైతే కరెంట్ ఫ్లో చేస్తున్నదో, ఫ్లో చేస్తేనే ఎల్ఈడి గ్లో అవుతుంది. ఆ ఫ్లో చేయలేదు, కరెంట్ ఎమిట్ అవ్వట్లేదు అంటే కరెంట్ ఫ్లో యూ కాంట్ గెట్ యాజ్ ఎ ఎల్ఈడి. ఇట్ వోంట్ కే కాల్డ్ యాజ్ ఎల్ఈడి, రైట్? ఎల్ఈడిని ఎప్పుడు అంటాం? మీ ఇంట్లో కూడా మీ కరెంట్ లో చూసినప్పుడు ఎల్ఈడి బల్బ్, దట్ ఈస్ ఇండికేటర్. ఇట్ ఈస్ షోస్ దట్ ఇండికేటర్ దట్ ఇఫ్ ద బల్బ్ ఈస్ గ్లో, that it indicates that, oh, it is flowing the current, it emitting the some current in that, so that we can assume, oh, it is working good. Like that, same important thing you have to note in Arduino also projects, we have a simple output. LED అనేది ఇది అవుట్పుట్ డివైస్. మనకి ఏదైనా కాన్సెప్ట్ చేసేటప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ చేసేటప్పుడు వి హ్యావ్ ఇన్పుట్స్ అండ్ వి హ్యావ్ అవుట్పుట్స్. బట్ ఎల్ఈడి అనేది అవుట్పుట్. ఎందుకని అవుట్పుట్ అంటామంటే, ఏదైనా మనం కోడ్ చేసినా మనకి అవుట్పుట్ లోనే తెలుస్తుంది. ఆ బల్బ్ గ్లో అయినా ఎల్ఈడి గ్లో అవుతూనే మనకి ఆ అవుట్పుట్ కరెక్ట్ అయింది అనుకుంటా. ఒకవేళ ఎల్ఈడి గ్లో కాకపోతే దట్ వాస్ యువర్ did something else in the programming, or something is happening, the current is not flowing there through our programming. Maybe the cases will be మీ కోడ్ రాంగ్ కావచ్చు, లేకపోతే చాలా కేసెస్ ఉంటాయి. దట్ ఇండికేట్స్ గ్లో అయిందంటే ఇట్ ఈస్ సో దట్ వీ విల్ కాల్ ఎస్ ఎల్ఈడి యాజ్ ద అవుట్పుట్ డివైస్ అని అందుకే అంటాం. అండ్ ఎల్ఈడిని ఎలా కోడ్ చేయాలి? ఇట్ హ్యాస్ ఎ టూ కనెక్షన్స్, దట్ ఈస్ ఎ యానోడ్ అండ్ కాథోడ్. పాజిటివ్ ఉంటది, నెగటివ్ ఉంటది. అండ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ ఎల్ఈడి నీడ్స్ ఏ కరెంట్ లిమిటింగ్ రెసిస్టెన్స్, దట్ ఈస్ 220 ohms to 1 kilo ohm ఇన్ సిరీస్ అయితే. అదే దెన్ మే బర్న్ అవుట్. బేసిక్ ఎల్ఈడి కనెక్షన్స్ ఆర్ యానోడ్ అండ్ కాథోడ్. రెజిస్టర్ కి డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయి, డిజిటల్ అవుట్పుట్స్ ఉంటాయి ఆర్డినోకి. మన ప్రోగ్రామింగ్ వచ్చేసి చూసుకుంటే మీరు ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఏదైనా కాన్స్టెంట్ వేరియబుల్ చూసేటప్పుడు దిట్ ఇస్ అ వేరియబుల్. అండ్ ఇక్కడ ఇంట్ అనేది డిక్లరేషన్ చేస్తున్నాం. ఎల్ఈడి పిన్ అనేది నేను పెట్టుకున్న వేరియబుల్ నేమ్. అది ఏ పిన్ కి ఇచ్చాను? ఫైవ్ పిన్ కి ఇచ్చాను. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇందులో ఈ డిజిటల్ పిన్స్ లో ఏ పిన్ కని ఇవ్వచ్చు. నేను నా పిన్ 5 పిన్ కి అని పెట్టేసుకున్నాను. అది ఎందులో రాస్తాం? అది ఏదైతే మనము పైన ఇస్తామో అది రాయాలి ఫస్ట్. తర్వాత వైడ్ సెటప్ అంటే అది టెంపరీ కోడ్ లో వైడ్ సెటప్ లో రాస్తాం. అంటే దట్ కెనాట్ బి రిపీటెడ్. రిపీట్ గా ఉండదు. వైడ్ సెటప్ లో రాసే కోడ్ మొత్తం ఒకటేసారి రాస్తాం. అండ్ ఇట్ కోంట్ బి రిపీటెడ్. సో అందులో మెయిన్ కోడ్ మాత్రమే రాస్తాం. దట్ ఈస్ పిన్ మోడ్ ఎల్ఈడి పిన్. పిన్ మోడ్ అంటే ప్రతి ఏ పిన్ కి ఇస్తున్నామో ఆ పిన్ నుంచి ఎల్ఈడి పిన్ అండ్ ఫిఫ్త్ పిన్ కి ఇస్తున్నా, అది ఎల్ఈడి అనేది అవుట్పుట్. నెక్స్ట్ వైల్ లూప్ లో ఏం రాస్తాం? కోడ్ రాస్తాం. అది కోడ్ రిపీట్ అవుతుంది. డిజిటల్ రైట్ ఎల్ఈడి ఐ. ఫస్ట్ నేను ఏమి ఇస్తున్నా? రైట్ డిజిటల్ రైట్ ఇచ్చేసి హై ఇస్తున్నా. డిలే నథింగ్ బట్ 2000 సెకండ్స్ ఇచ్చా. ఎందుకంటే 1000 అంటే 1 సెకండ్, 2000 అంటే 2 సెకండ్స్ అవుతుంది. ఎప్పుడైనా మనం క్లిక్ చేసేటప్పుడు ఫస్ట్ నేను డిజిటల్, ఇక్కడ చూడండి అవుట్పుట్ చూపిస్తాను మీకు. నేను ఇక్కడ రన్ అని క్లిక్ చేశాను అనుకోండి, అది ఆటోమేటిక్ గా గ్లో అవుతుంది. ఆ గ్లో అయిన తర్వాత 10 సెకండ్స్ ఆగి మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆఫ్ అయిపోయి స్టార్ట్ అవుతుంది. దట్ కమ్స్ అండ్ ఫస్ట్ డిజిటల్ రైట్ వచ్చేసి హై అవుతుంది అండ్ గ్లో అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 సెకండ్స్ ఆగేసి మళ్ళీ లో వెళ్తుంది. సపోజ్ ఇక్కడ 5 సెకండ్స్ 10,000 సెకండ్స్ ఇచ్చారు అనుకోండి, చూడండి ఎలా అవుతుందో చూడండి.
సో ఇట్స్ గ్లోడ్ 10 10 seconds ఆగేసి మళ్ళీ 1 minute ఆగేసి మళ్ళీ వస్తాయి. చూడండి 10,000 ఇచ్చాను కదా, 1000కి 1 సెకండ్. సో అలా ఇక్కడ మీకు ఏ పిన్స్ అనేది డీటెయిల్ గా కనిపిస్తుంది, మనం రాసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఈ బటన్ ని క్లిక్ చేస్తే మీకు ఏ కాంపోనెంట్స్ కావాలంటే ఆ కాంపోనెంట్స్ వస్తాయి. ఇట్ వాజ్ వాక్3. మనం మీ గూగుల్లోకి వెళ్ళేసి వాక్3 అని టైప్ చేసేస్తే అక్కడ వస్తుంది వాక్3 అనే వెబ్సైట్. అందులో మీరు చాలా కోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్ గా చేసే బదులు మనం అక్కడ కాంపోనెంట్స్ కొన్ని అరేంజ్ చేసే బదులు ఇందులో మనం చేస్తుంది కరెక్టా కాదని టెస్ట్ చేసుకోవచ్చు. ఈ వాక్3 అనేది ఇట్ ఈస్ a nice website. We can do without any coding, or else we can do without any practicals also. Thank you and subscribe our channels, Ishwar Learning and Support. And bye bye. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.